ప్రత్యేక హోదా రాదన్న విషయం ప్రభుత్వం ఏర్పడ్డ 4-5 నెలలకే అర్థమైపోయిందని అన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. హామీలు నెరవేరుస్తామని ప్రధానమంత్రి ఎన్నోసార్లు చెప్పినా ఒక్కటి నెరవేరలేదని అన్నారు. బీజేపీ మిత్రధర్మాన్ని పాటించడం లేదంటున్న జేసీ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వం తన అభిమతాన్ని చాలా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అనుసరిస్తున్న విధానంపై, అదేవిధంగా ఇతరత్ర అనేక జరగబోయే వాటి ప్రభావంపై ఆయన అడిగి తెలుసుకుందాం. దివాకర్ రెడ్డి గారు, మీరు చూస్తూనే ఉన్నారు, నిన్న రాజ్యసభలో డాక్టర్ కేవీ రామచంద్రరావు ఇచ్చినట్టు ప్రైవేటు బిల్లుకి ఇచ్చిన సమాధానం కానీ, ఈరోజు జయంత్ సిన్హా కానీ, విడిగా మీడియా ప్రతినిధులతో అనేక సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతున్న తీరుతెన్నులు కనుక చూసినట్లయితే దాదాపు చాలా స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక హోదా అంటూ ఇవ్వము అన్న అంశాన్ని చాలా స్పష్టం చేశారు. దీన్ని ఎట్లా మీరు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళు స్పష్టంగా ఇవాళ చెప్తున్నారు, కానీ ఇది జరిగేది కాదు, చచ్చేది కాదు అనేటువంటిది ఈ ప్రభుత్వం ఏర్పడిన 3-4 మాసాల్లోనే మాకైతే అర్థమైంది. నేను అందుకనే చెప్పా, వాళ్ళ కొత్తగా చెప్తున్నారు, సంవత్సరంన్నర క్రితమే చెప్పా, నో క్వశ్చన్ ఆఫ్ దిస్ థింగ్. ముఖ్యమంత్రి కొంత చాతుర్యం కలిగినటువంటి వాడు కాబట్టి, విఘ్నులైనటువంటి అందరికీ తెలుసు రాదనేది. ముఖ్యమంత్రి కొంత చాతుర్యం ఉంది కాబట్టి ఎట్లా రాష్ట్ర అభివృద్ధి కోసం భంగపడి బ్రతిమాలి 1-4 మార్లు వాళ్ళని కలుసుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకొని రాష్ట్రానికి కొంత ఆర్థిక సహాయం మాత్రం పొందుతున్నారు తప్ప ఆ ప్రతిపాదనలు ఏవి మెచ్యూర్ అవుతాయనేటువంటిది కనపడటం లేదు. అంటే ప్రధానమంత్రి స్వయంగా రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఏటా 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి జరిగే ఆర్థిక లోటును కూడా భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీటన్నిటినీ ఎక్కడా కూడా నెరవేరుస్తున్నట్టుగా లేదు. తెలుగుదేశం పార్టీ అధికార బీజేపీతో ఇప్పుడు పొత్తుగా కూడా ఉంది. ఈ సంబంధాలపై ఇలాంటి అంశాలు ఏమైనా ప్రభావితం చూపే అవకాశం ఉందా? తప్పకుండా ప్రభావితం చూపిస్తాయి. కానీ వాళ్ళు చెప్పేటువంటిది ఆనాడేమో తిరుపతిలో చెప్పాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమరావతిలో చెప్పాడు, చాలా చోట్ల చెప్పడమే చెప్పాడు, తప్పకుండా మేము నెరవేరుస్తాము హామీలన్నీ. ఎట్లా ఉందంటే ఆయన అటు ఇటు ఊగులాడేటువంటి మెజార్టీ ఉంటే ఇది తప్పకుండా వచ్చి ఉండేది. ఎందుకంటే ఆయనకు ఎవరితో అవసరం లేదు. 36 స్టేట్లు. ఇవాళ ఏమంటున్నాడు, స్టేట్ అన్నం లేదు, బోడిలింగం అంటున్నాడు. పని అయిపోయింది. వాళ్ళకి ఎలాంటి ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేదు. స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకు మరొక ఎనీ పొలిటికల్ పార్టీ, ఐ నీడ్ నాట్ బ్లేమ్ ఓన్లీ బీజేపీ, స్వయంగా వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ పైకి రావాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది. అది కూడా మా వాళ్ళు ఎవరు బయటికి చెప్పరు, కానీ నాకైతే అనుమానం ఉంది. రేపు ఎలక్షన్లో వాళ్ళు స్వతంత్రంగా నిలబడడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు దేదీప్యమానంగా వెళ్ళిపోవటానికి, చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన లీడరు కాదు అనిపించడానికి ప్రయత్నం చేస్తారని నా అభిప్రాయం. దానిలో ఇదొక భాగం అని నేను అనుకుంటున్నా. అయితే ముఖ్యమంత్రికి తెలుసు ఈ వ్యవహారాలన్నీ, నాకంటే ఇంకా చాలా బాగా తెలుసు ఆయనకు. కార్య సాధకుడు కాబట్టి తను బయటపడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కొంత ఇప్పటికీ డబ్బులు సంపాదించాడు, ఇంకా డబ్బులు సంపాదించాలి ఆ రాష్ట్రానికి అనేటువంటిది తాపత్రయం అతనిలో ఉంది. కాబట్టి కొన్ని అవమానాలు కూడా భరిస్తున్నాడు. కాబట్టి మొత్తానికి మిత్రధర్మాన్ని మాత్రం వాళ్ళు పాటించట్లేదు. మిత్రుని ఏరు దాటిన క్షేమ సమాచారం చూడటం లేదు. ఏరు దాటిన తర్వాత ఏటు బోడి మల్లప్ప అన్నట్టు ఉంటుంది తప్ప మరొకటి కాదు. దిస్ ఇస్ ఎవరిబడి నోస్ ఇట్. మొత్తానికి నాకొక్కడికో ఎంపీలకో మంత్రులకో ఎమ్మెల్యేలకు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో పేపరు చదవగలిగినటువంటి ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ రహస్యం. అయితే ఎవరంతా బయటపడడం లేదు. ఏదో కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఏమీ అనకపోతే, పార్లమెంట్లో ఏమీ మాట్లాడకపోతే నువ్వు ఏం చేసావా అని వాళ్ళ ఓటర్స్ ప్రశ్నిస్తారనేటువంటి ఉద్దేశంతో అప్పుడప్పుడు మా వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఏమి ప్రెషర్ తెచ్చినా లాభం లేదు. అసలు నాకు అర్థమే కాదు, ప్రతి ఒక్కరు ప్రెషర్ ఏది, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ప్రెషర్? పర్సనల్గా పోయాము, ముఖ్యాము, నమస్కారాలు చేసాం, పెన్షన్లు ఇచ్చాం, కాగితాలు ఇచ్చాం, మా పరిస్థితి అని చెప్పాం. అప్పుడప్పుడు పార్లమెంట్లో ఎనిబడి విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. నో అదేదో పవన్ గారు చెప్తా అన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ సినిమా ఆయన ప్రెషర్ తీసుకోవాలి. ఏందో చెప్పు స్వామి, ప్రెషర్ తీసుకొస్తాం. ఇఫ్ ఇట్ ఇస్ నెసరీ మేము రాజీనామాలు 16 మంది మేము రాజీనామాలు ఇస్తుంటే స్పెషల్ స్టేటస్ ఇస్తుంటే ఈ నిమిషంలో ఇచ్చేదానికి సిద్ధంగా ఒకటి పెట్టండి, ఒక ఆర్డర్ ఇటువైపు పెట్టండి, స్పెషల్ స్టేటస్ ఆర్డర్ పెట్టండి, ఇటువైపు మేము ఇది పెడతాం, ఎక్సైజ్, ఇవి 2 పేపర్లు. రైట్. కాబట్టి మీరు జరగబోయే పరిణామాలకు పర్యవసానాలకు మానసికంగా సిద్ధపడుతున్నారనమాట. మిగతాలు సిద్ధపడ్డారో లేదు కానీ నేను మాత్రం నాకు ఎప్పుడో సంవత్సరం క్రితమే అయిపోయింది. నేను సిద్ధపడే ఉన్నా, నేను అందరికీ చెప్తానే ఉన్నా. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇందాక మీకు చెప్పా, పేపరు జ్ఞానం ఉన్న ప్రతి పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎవరి దారి వారి అనే అవకాశం ఉంది దాదాపు. బహుశా పెద్దలు ఒప్పుకోరు కానీ సామాన్య ప్రజలకైతే ఈ అభిప్రాయం ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు తాను ఎప్పుడో ఊహించేదని, పేపర్ చదివే జ్ఞానం గల ప్రతి వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలానే భావిస్తున్నాడని, మొత్తానికి ఈ పరిస్థితులు మిత్రధర్మము మైత్రిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని జేసీ దివాకర్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సబబు కాదని కూడా తన అభిమతాన్ని వ్యక్తం చేస్తున్నారు.